లోకంలో ఎంతోమంది మన ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇవాళ పైగా వాట్సాప్లు ఫేస్బుక్లు పెరిగాక మనం పొద్దున్నే ఫోన్ చూసుకుంటే క్షేమవార్తలు ఎన్ని ఉంటాయో చివాట్లు చెప్పుదెబ్బలు అన్ని ఉంటాయి. రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కామెంట్లు. అవసరం లేనిది లేదు, అవసరమైంది లేదు. వీటి విషయంలో ఎలా ఉండాలో తెలుసా? విదురుడు చెబుతున్నాడు స్పష్టంగా, అది అనుసరిద్దాం, ప్రశాంతంగా ఉందాం. లేకపోతే ఈ సామాజిక మాధ్యమాల పాలబడి నాశనం అయిపోతాం. శ్వా యది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి. శ్వా యది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి. యద్యాక్రోశతి నీచో యద్యాక్రోశతి నీచో న సజ్జనస్తం వదతి కించితో. ఒక చక్కని ఉదాహరణ చెబుతున్నాడు నిజంగా. శ్వా యది దంశతి మనుజాన్, ఓ మానవుడు వీధి వెంట పోతున్నాడయా, కుక్క గరిచింది. నతే జనాస్తం ప్రతిదశంతి, ఈ మనిషి తిరిగి కుక్కను కరుస్తాడా? నన్ను కరుస్తావా, కుక్కను కరుస్తావా అండి? అలా ఎవరైనా చేసావా? కుక్క ఘాటుకు వైద్యం చేయించుకున్నాం, కుక్క ఘాటుకు వైద్యం చేయించుకుంటాం, అంతేగాని కుక్కను కరవం కదా. అలాగే యద్యాక్రోశతి నీచో, సందర్భం వచ్చింది కాబట్టి ఓ మాట చెబుతా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు, పొరపాటు మాట. అది చెప్పు దెబ్బ కాదు, చేప దుబ్బు. అది పలుకుబడిలో మారిపోయింది. కుక్క కాటుకు ఎవరైనా, కుక్క కరిచిన వాళ్ళు ఎవరైనా చెప్పు తీసి కొట్టండి, వాడు తిరిగి చెప్పు తీసి కొడతాడు, అది తగ్గదు. ఇంకాస్త పైగా ఫంగస్ ఎక్కువైపోయి పుండైపోతుంది. డాక్టర్లకు తెలుసు బాగా, కొట్టకూడదు అలాగా. అది పలుకుబడిలో మారిపోయింది, చేప దుబ్బు. అది నాకు మూల గ్రంథాలు చదివితే అర్థమైంది ఏం మారిపోయిందిరా భాష అనుకున్నా. చేప దుబ్బు. చేపలు, మన నదిలో చేపలు ఉండే చోట చేపలు గుడ్లు గట్టున పెడతాయి. ఎక్కడ పెడతాయంటే గడ్డి దుబ్బు బాగా ఉండే చోట పెడతాయి. ఆ చేప గుడ్లు పెట్టేటువంటి గడ్డిని చేప దుబ్బు అంటారు. ఆ చేప దుబ్బు పసరు తీసి కుక్క కాటు వేసిన చోట వేస్తే అది తగ్గుతుంది. కుక్క కాటుకి చేప దుబ్బు అని. అది పలుకుబడిలో చేప దుబ్బు చెప్పుదే అయిపోయింది. మన కర్మగాలి టిట్ ఫర్ ట్యాట్ అని ఇంగ్లీషుకి అనువాదం కూడా అయిపోయింది. కానీ అసలు వాస్తవం అది, అది వైద్యం. అది ఆ రకంగా సామెతల ద్వారా వైద్యం చెప్పారు. చెప్పుదెబ్బ కాదు, చెప్పు తీసి కొడితే వాతం వస్తుంది అక్కడ. అందుకని అలా అటువంటి కుక్క కరిచింది అనుకోండి, తిరిగి దాన్ని కరవం కదా. నతే జనాస్తం ప్రతిదశంతి. యద్యాక్రోశిత నీచో, మూర్ఖుడైన వాడు, నీచుడైన వాడు, అవివేకైన వాడు ఏదో మాట్లాడాడు, వాడి కూతలకి మనం సమాధానం చెప్పాలి. ఇవాళ సామాజిక మాధ్యమాల్లో అందరూ అనుసరించాల్సింది అది. ఎందుకంటే బాడీ షేమింగ్ అనే పేరు మీద ఒకటి జరుగుతోందండి ఇవాళ. ఎవరన్నా ఒక ఫోటో పెట్టారనుకోండి, ఇంతలా ఉన్నావు, నీకు పెళ్ళి అవుతుందా? వాడికి ఎందుకంటే ఆ గొడవ. అసలు దోషం ఎక్కడుందో గమనించండి యువతరం. అసలు ఎందుకమ్మా ఆ ఫోటో అక్కడ పెట్టావు పని లేక? ఇది మన తప్పు. ఇది వాడు అందరూ నేర్చుకున్నది ఏమిటంటే అన్ని ఫోటోలు అక్కడ పెడుతున్నారండి. రోజు ప్రతిదీ పెట్టాలా? పెట్టాక వాడు ఏదో ఒకటి అంటాడండి, ఇలా అన్నారు, అలా అన్నారు. మనం వెంటనే ఏమంటాం, అక్కడ సామాజిక మాధ్యమాల మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారమ్మా? అదో మహాసముద్రం. దీని విషయంలో పౌరుషవంతుడైన వాడు ఎలా ఉంటాడు అంటే, కుక్క కరిచిందని మనం తిరిగి మళ్ళీ దాన్ని కరుస్తామా? అంటే ఎవడో ఏదో మొరుగుతాడు, వాడికి ఏమిటి, వాడికి ఏం తెలుసు మన ప్రజ్ఞ గురించి, మన పాండిత్యం గురించి, లేదా మన సాధుత్వం గురించి, మనం ఎలా కష్టపడి సంపాదించామో వాడికి ఏం తెలుసండి అవన్నీ. వాడితో నిన్నగాక మనం పుట్టాడు. అందుకని దాన్ని ఎలా తీసుకోవాలి? ఏనుగు పోతుంటే కుక్కలు అనేకం మురుగుతూ ఉంటాయంటారు, అలాగే తీసుకోవాలి. శ్వా యది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి. యద్యాక్రోశిత నీచో న సజ్జనస్తం వదతి కించిత్. నీచుడైన వాడు ఏమన్నా మాట్లాడినా, నీచుడు అంటే దయచేసి మరో రకంగా వ్యక్తుల పరంగా ఆలోచించకండి. ప్రవర్తన నీచమైన వాడు, వాడు ఎటువంటి వాడో మనకు తెలుసు. వాడి మాటలకు అంత లెక్కి తాగుబోతు మాటలు ఉంటాయి, లెక్కెట్టుకుంటారా మీరు? వాడు తాగేసి ఏదో వాగుతాడు. వాడు మాటలన్నీ పట్టించుకోవాలా? దానికి మళ్ళీ సమాధానం చెప్పాలా? ఇక్కడ సమాధానం చెప్పాలంటే ముందు మనం తాగాలి ఇక్కడ, లేకపోతే చెప్పలేము. వాడికి ఎందుకు వచ్చిన గొడవ వాడు ఏదో వాగుతాడు తాగిన వేగంలో. తెల్లారితే మళ్ళీ అవన్నీ పోతే మామూలుగా అయ్యగారు తప్పైంది ఏమనుకోకుండా అంటాడు, అయిపోయాయి. వదిలేయి, కుక్క మరిచిందని తిరిగి కరవం కదా. అలాగే నీచుడైన వాడు ఏమన్నా మన గురించి వ్యాఖ్యానాలు చేస్తే సామాజిక మాధ్యమాల్లో వాడికి తోచింది ఏదో ఉంది కదా అని వాడు ఏవో పెట్టేస్తూ ఉంటే మనం సమాధానం చెప్పవలసిన అవసరంలా. ముఖ్యంగా కలియుగంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.